అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 153. ఆర్థిక్ అన్విక కళ్ళు తుడుస్తూ, మన మధ్య కలిగిన ఈ చిన్న ఎడబాటుకి ఇంత సెన్సిటివ్ అయిపోయేవేంటి బంగారం? నేను ఎప్పుడూ నీకు దూరం కాలేనంత దగ్గర చేసుకున్నావు నన్ను. అలాంటిది నిన్నెందుకు దూరం పెడతానురా? నేనేం చేసినా నీ గురించి ఆలోచించే అని అన్విక పెదవుల మీద ముద్దు పెడతాడు. ఆర్థిక్ పెట్టే ఆ ముద్దుకి అన్విక హ్యాపీగా ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంటుంది. ఆర్థిక్ నవ్వుతూ, ఇప్పుడు కాదు కళ్ళు మూసుకోవాల్సింది, మన ఇంటికి వెళ్ళాక నేనేం చేసినా మాట్లాడకుండా నోరు, ఏం చేసినా అడ్డు చెప్పకుండా నీ చేతులు, చేసేది ఆపడాన్ని దొంగచూపులు చూడకుండా కళ్ళు మూసుకో చాలు అంటూ బొగ్గ మీద కొరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. ఇద్దరూ కలిసి భాస్కర్ గారు ఉన్న హోటల్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి అన్విక గురించి మయూర్ గారు బాధపడుతుంటే భాస్కర్ గారు ఓదారుస్తూ ఉంటారు. రమ వీళ్ళని చూసి అమ్మ అక్కొచ్చింది అని అరిచేసరికి మయూర్ గారు అన్విక దగ్గర పరుగును వెళ్ళి, ఒక్కరోజుకే నాకు చాలా దూరం వెళ్ళిపోయావన్న ఫీలింగ్ వచ్చేసింది అన్వి అంటూ తనను పట్టుకుని ఏడుస్తారు. అన్విక వాళ్ళ అమ్మ కన్నీళ్ళను చూసి తను కూడా ఏడ్చేస్తుంది. భాస్కర్ గారు, మయూ ఏంటిది చిన్నపిల్లలా? నువ్వు ఏడుస్తూ కడుపుతో ఉన్న పిల్లను కూడా ఏడిపిస్తున్నావా? చూడు నా బంగారు తల్లి ఎంత బాధపడుతుందో నీ వల్ల అనగానే ఆవిడ టక్కున అన్వికను వదిలి కన్నీళ్లు తుడుచుకుంటూ, రమా వెళ్ళి అన్విక జ్యూస్ తీసురా అనగానే రమ అలాగే అమ్మ అని నవ్వుకుంటూ వెళ్తుంది. అన్విక భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని గట్టిగా హగ్ చేసుకుంటూ, నేను చాలా మిస్ అయ్యాను డాడ్. ఆది గురించి ఆలోచిస్తూ మీరు చూపిస్తున్న ప్రేమని, నా కోసం పడుతున్న బాధని చూడకుండా మీకు దూరంగా ఉంటూ చాలా మిస్ అయ్యాను అని ఎమోషనల్ అవుతుంది. అన్వి ఎందుకు అలా ఏడ్చి మావయ్యను కూడా ఏడిపిస్తావు? స్విస్లో వాటర్ ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి నీ ట్యాప్ కట్టే అని ఆదిక్ అనగానే అన్విక బొంగమూతి పెట్టి, డాడ్ ఆది చూడు నన్ను ఎలా అంటున్నాడు, ఇప్పుడు కూడా నువ్వు ఆది సపోర్ట్ చేస్తావా అంటుంది. భాస్కర్ గారు నవ్వి, నో అన్వి, ఈ రోజు నుండి నా సపోర్ట్ నీకే, నువ్వేది చెప్తే అదే కరెక్టు, నువ్వు ఎలా అంటే అలా అంటారు. ఆదిక్, మావయ్య దిస్ ఈజ్ నాట్ ఫెయిర్, మీరు ముందు నుండి నా సైడ్ కదా, ఇప్పుడు ఇలా పార్టీ మార్చేయడం ఏం బాగాలేదు అంటాడు. భాస్కర్ గారు నవ్వుతూ, ఆహా మేము నాటకం ఆడుతున్నప్పుడు మీ అత్తని వైపు తిప్పుకుని నువ్వు చేసిందేంటి, అందుకే ఇప్పుడు మాట్లాడను అంటారు. అన్విక, కరెక్ట్ డాడ్ అంటుంది నవ్వుతూ. అత్తయ్య మీరెవరి పార్టీ అంటాడు ఆదిక్. మయూర్ గారు ఇద్దరు వైపు చూసి, నా బంగారు తల్లి వైపే ఆది అనగానే అన్విక ఆదిక్ను వెక్కిరిస్తుంది. 3 నెలల తర్వాత అన్విక మొహంలో కనిపిస్తున్న సంతోషం చూసి మయూర్ గారు భాస్కర్ గారు చాలా సంతోషంగా ఉంటారు. నేను కూడా నీ పార్టీనే బంగారం, నువ్వు లేకుండా నాకెవ్వరు సపోర్ట్ వద్దు అంటాడు నవ్వుతూ. భాస్కర్ గారు, కూర్చో ఆది అంటారు. మావయ్య మీరు అన్వితో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని కాల్ మాట్లాడటానికి వెళ్తాడు ఆదిక్. శ్రీనికతో పాటు వెళ్ళిన హితేషు లోపలికి వెళ్ళగానే అమృత గారి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి ఆంటీ, మీ అమ్మాయి విషయంలో నేను చేసింది చిన్న తప్పు కాదు, తనను బాధ పెట్టాను, మోసం చేశాను, అయినా నన్ను చూసి మీరు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు, మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు, కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను అంటాడు. అమృత గారు హితేష్ని పైకి లేపి, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా బాబు, మనసాక్షి వేసే శిక్ష కంటే పెద్ద శిక్ష ఏదీ లేదు, నువ్వు బాధ పెట్టిన వాళ్ళే నిన్ను క్షమించినప్పుడు నాదేముంది, మీ మధ్య ఎన్ని జరిగినా నీ స్నేహాన్ని శివు వదులుకోవటం లేదంటే నువ్వెలాంటి వాడివో చెప్పక్కర్లేదు, అయిపోయిన వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా చతుర్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకో అంటారు. శ్రీనిక అమృత గారి మాటలు విని నవ్వుకుంటూ శివాంశ్ ఉన్న రూమ్కి వెళ్తుంటుంది. హితేషు థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి వెనక్కి తిరిగిన తనకి ఎదురుగా ఏడుపు మొహంతో చిత్ర కనిపించేసరికి కంగారుగా తన దగ్గరకు వెళ్ళి తన మొహాన్ని చేతుల్లో తీసుకుని, ఏమైంది చిత్ర, ఎందుకు ఏడుస్తున్నావు అని లాలనగా అడుగుతుంటే చిత్ర హితేష్ నాకు చేసుకుని, మీరు చాలా మంచివారు సార్, మీరు నా లైఫ్లో రావటం నిజంగా నేను నమ్మలేకపోతున్నా అంటూ ఏడుస్తుంది. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు క్రయింగ్ బేబీ అంటాడు హితేషు. చిత్ర, ఏం లేదు వెళ్దాం రండి అని శ్రీనికతో, అక్క నా ఫోన్ అంకుల్ దగ్గర ఉందని వచ్చాను అని చెప్తుంది. శ్రీనిక చిత్రను చూసి నవ్వి లోపల ఉన్న రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి తనకిస్తుంది. హితేష్ అందరికీ బాయ్ చెప్పి బయటకు వచ్చాక చిత్రని తన వైపు తిప్పుకుని, ఏమైంది క్రయింగ్ బేబీ అని ప్రేమగా అడగగానే చిత్ర హితేష్ని హగ్ చేసుకుని, ఏం లేదు సార్ నాన్నని మిస్ అవుతున్నా అంటుంది. హితేష్ నవ్వి, ఈరోజు ఒక్కరోజే కదరా, రేపు మనం అందరం ఎలాగూ వెళ్దాం అనుకున్నాం కదా అంటాడు. చిత్ర అని, కానీ ఇవాళ ఎందుకో నాన్నతో మాట్లాడాక ఆయన్ని చూడాలనిపిస్తుంది
అంటుంది. హితేష్ మాట్లాడే లోపే కాల్ రావడంతో చిత్ర దూరం జరుగుతుంటే హితేష్ తనని వెళ్ళనివ్వకుండా కాల్ మాట్లాడి మీటింగ్ స్టార్ట్ అవబోతుందంట. వెళ్దాం పదా అని తనని తీసుకుని బిజినెస్ మీటింగ్కి వెళ్తాడు. శ్రీనిక శివాంశ్ రూమ్లోకి వెళ్ళగానే శివాంశ్ తన దగ్గర లాక్కుని వెనక తిప్పి వెనక నుండి హక్ చేసుకుంటూ థ్యాంక్స్ జాను, థ్యాంక్ యూ సో మచ్ అంటూ తనని ముద్దులతో ముంచేస్తుంటే శ్రీనిక నవ్వుతూ ఎందుకు శివ్ అంటుంది. నేను చెప్పకుండానే నా మనసులో ఏముందో తెలుసుకుని హితుని క్షమించేశావు, తనలో గిల్టీ ఫీలింగ్ లేకుండా నార్మల్గా మాట్లాడావు అంటాడు శివు. శ్రీనిక శివాంశ్ వైపు తిరిగి నువ్వే చెప్పావుగా శివ్, తను నీకు కాలేజ్ టైమ్స్లో ఎంత హెల్ప్ చేశాడు అని. అలానే తను వదినికి బెస్ట్ ఫ్రెండ్ అన్నావు. తన స్నేహాన్ని నువ్వు వదులుకోలేనంత బాండింగ్ మీ మధ్య ఉంటే దాన్ని నేనెలా కాదని అంటాను. అంతేకాకుండా తను నా దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ నాతో మిస్బిహేవ్ చేయలేదు. అలాంటప్పుడు అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మారిన మనిషికి అవకాశం ఇవ్వకపోతే ఇంకా క్షమాపణ అనే పదానికి అర్థమేముంది శివ అంటుంది. శివాంశు శ్రీనిక పెదవుల మీద ముద్దు పెట్టి ఇందుకే జాను నువ్వంటే పిచ్చి, నాకు అందరి గురించి మంచిగానే ఆలోచిస్తావు, ఇక నా విషయంలో అయితే నేనేమీ చెప్పకుండానే నా మనసులో ఏముందో కనిపెట్టేస్తావు అంటూ గట్టిగా హక్ చేసుకుంటే శివ్ నువ్వు వచ్చిన పని ఏంటి, చేసే పని ఏంటి అంటుంది శ్రీనిక కళ్ళెకరేస్తూ. శివాంశు చిరుకోపంగా ఏయ్ మీ అన్నయ్య గురించి వచ్చామని నేను చేసే పని నాపేమంటున్నావా అంటాడు. శ్రీనిక చిరుకోపంగా ఏం మాట్లాడుతున్నావు శివ్, నేనేమీ అడుగుతున్నా నువ్వేమంటున్నావు అంటుంది. పుట్టింటి వాళ్ళ గురించి వస్తే చాలమ్మా, ఎక్కడలేని కోపాలు వస్తాయి మీకు అని. సరేలే వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యిరా, తినేసి మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అంటాడు. శ్రీనిక శివాంశు బుగ్గ మీద ముద్దు పెట్టి లవ్ యూ అనేసి పరుగున వాష్రూమ్లోకి వెళ్తుంది. శివాంశు నవ్వుకుని తను వెళ్ళి రవీంద్ర గారికి కూడా త్వరగా రెడీ అయితే వెళ్దామని చెప్పేసి వస్తాడు. అలా అందరూ రెడీ అయ్యి కళ్యాణి గారి ఇంటికి స్టార్ట్ అవుతారు. దారంతా శ్రీనిక ఎగ్జైట్మెంట్ చూసి శివాంశ్ నవ్వుకుంటుంటే చాలా రోజుల తర్వాత తన సొంతం అనుకునే వాళ్ళని కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంటారు రవీంద్ర గారు. వీరు వెళ్ళేసరికి నిరుపమ తప్ప ఇంట్లో ఎవరూ ఉండరు. శివాంశ్ వెళ్ళి డోర్ బెల్ కొట్టగానే నిరుపమ వచ్చి డోర్ ఓపెన్ చేసి వాళ్ళని చూసి ఎవరు కావాలి అని అడుగుతుంది. వీళ్ళని చూసి ఇండియన్స్ అని అర్థమయ్యి శివాంశ్ మాట్లాడే లోపే శ్రీనిక కళ్యాణి అమ్మ ఆద్విక్ అన్నయ్య ఉన్నారా అని అడుగుతుంది. నిరుపమ సమాధానం కోసం శ్రీనిక ఆతృతగా వెయిట్ చేస్తుంటే తననే చూస్తూ ఉంటారు మిగతా అందరూ. నిరుపమ వాళ్ళు బయటకు వెళ్ళారండి మీరు అంటుంది. శివాంశ్ ఏదో చెప్పేలోపే బయట కారు సౌండ్ వినిపించి వెనక తిరిగిన వాళ్ళకి ప్రసాద్ గారు వస్తూ కనిపిస్తారు. రవీంద్ర గారు ప్రసాద్ అని ఆనందంలో పరుగున ఆయన దగ్గరకు వెళ్తారు. కారు దిగిన ఆయన రవీంద్ర గారిని చూసి ఒక పక్క ఆశ్చర్యం ఇంకో పక్క ఆనందం కలిసి ఆయన కంట్లో కన్నీటి చెమ్మ చేరుతుంది. రవీంద్ర గారు రే ప్రసాద్ అంటూ ఆయన్ని కౌగిలించుకుని కన్నీరు పెట్టుకుంటారు. ప్రసాద్ గారు ఎన్ని సంవత్సరాలు అయిందిరా రవి నిన్ను చూసి, అసలు నువ్వు ప్రాణాలతో లేవని తలుచుకుని బాధపడని రోజు లేదు, మా కోసం నీ ప్రాణాల మీద తెచ్చుకున్నావు కదరా అంటారు. రవీంద్ర గారు ప్రసాద్ గారిని వదిలి శ్రీనికని ఆయన దగ్గర తీసుకెళ్ళి తన ముందు నిలబెట్టి ఎవరో చెప్పుకో అంటారు. ప్రసాద్ గారు శ్రీనిక వైపు చూస్తుంటే తను నాన్న అంటూ ఆయన్ని పట్టుకుని ఏడుస్తుంది. ప్రసాద్ గారు రే రవి నా కూతుర్రా అంటూ శ్రీనికని ప్రేమగా తడుముతూ ఎమోషనల్ అవుతారు. రవీంద్ర గారు అవును అంటూ తల ఊపి నీ బిడ్డని నీ దగ్గర చేయడానికి ఎన్ని సంవత్సరాల నుండి మీ గురించి వెతుకుతున్నాను, ఆఖరికి నీ అల్లుడు వల్లే మనందరం ఇలా కలుస్తాం అనుకోలేదు అంటూ శివాంశు పక్కన నిలబడి గర్వంగా చెప్తారు. ప్రసాద్ గారు శ్రీనిక మొహాన్ని చేతుల్లో తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి కళ్ళల్లో కన్నీళ్లతో ఇన్నేళ్ల తర్వాత నా కూతురు ఇలా నా ఎదురుగా ప్రాణాలతో నిలబడుతుందని అనుకోలేదు రవి, తండ్రిగా నా పిల్లల్ని కాపాడుకోలేక ఒక అసమర్థుడిగా మిగిలిపోయానని, ఇన్ని సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా నరకం అనుభవించానంటూ బాధపడుతుంటే రవీంద్ర గారు బాధగా మన అనుకునే వాళ్లే మనకు వెన్నుపోటు పొడిస్తే అందులో నువ్వు చేసిన తప్పు ఎలా అవుతుంది ప్రసాద్, నా తమ్ముడు అని చెప్పడానికి అసహ్యంగా ఉంది, అలాంటి నీచుడు మన మధ్యలో ఉన్నందుకు మన మధ్య ఉన్న బంధాలను తుంచేయాలని చూశాడు అంటారు. ప్రసాద్ గారు అర్థం కాక రవీంద్ర గారి వైపు చూస్తుంటే మీ కుటుంబం అంతా ఇలా మొక్కలుగా విడిపోవటానికి కారణం శేషురా, వాడి వల్లే మీ కూతురు కొడుకు ఉన్నా కూడా వాళ్ళు ఆలనా పాలనా చూసే అదృష్టం లేకుండా పోయింది, వాళ్ళు మీకు ఉన్నారో లేదో అని తెలుసుకోలేనంత దూరం అయ్యారంటుంటే ప్రసాద్ గారు అర్థం కాక శేషు నీ తమ్ముడు కదరా వాడినంటున్నావు అంటారు. రవీంద్ర గారు వాడు నాకు తమ్ముడేంట్రా, వాడొక నీచుడు, అమ్మ నాన్న చెల్లి తమ్ముడు అనే బంధాలు బంధుత్వాలే మర్చిన రాక్షసుడు, మనమందరం ఇలా విడిపోవటానికి కారణమే వాడు అంటారు. కానీ భాస్కర్ ఇదంతా చేశాడని కళ్యాణి అంటుంది. రవి తన వల్లే తన బిడ్డలు తన దూరం అయ్యారంటూ బాధపడని రోజు లేదు. వాళ్ళ అన్నయ్య మీద కోపం అసహ్యం పెంచుకుని పుట్టింటి వాళ్ళే లేరు అంటూ తను బాధపడుతూ కూర్చుంది.
కొడుకు ప్రేమించిన అమ్మాయి తన అన్న కూతురు అని తెలిసిన మరుక్షణం ఆ అమ్మాయిని ఆది దూరం చేయని ప్రయత్నాలు లేవు అంటారు ప్రసాద్ గారు. రవీంద్ర గారు, ఇందులో భాస్కర్కి సంబంధమే లేదు ప్రసాద్. ఆ నీచుడు ఆగడాలన్నీ నా కళ్ళతో నేను చూశానురా. ప్రసాద్ గారు, కానీ సుదర్శన్ చనిపోయేటప్పుడు భాస్కర్ అని అన్నాడని చెప్పిందిరా. తన అన్నని చిన్నప్పటి నుండి చూసిన సొంతమే అని మామ. వాళ్ళ అన్న గురించి అబద్ధం చెప్పడని చాలా గట్టిగా నమ్ముతుంది రవి. నేను చాలాసార్లు చెప్పాను తనకి అసలేం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడ కళ్యాణి అని. కానీ తను వినలేదు. తన బిడ్డలు తనకు దూరమైన డిప్రెషన్లో తన మాటలు నేను నమ్మలేదని రాత్రి పగలు అని తేడా లేకుండా ఏడుస్తూ కూర్చుని తన ఆరోగ్యం పాడు చేసుకుంది. తనను అలా చూడలే. చివరికి తను చెప్పింది నిజమని నేను నమ్ముతున్నానే అన్నప్పుడు తనేమందో తెలుసా? భాస్కర్ గురించి నిజాలు తెలుసుకోవాలనే ఆలోచనతో ఉండి అలానే తనను మళ్ళీ కలవకూడదు అని నాతో ప్రమాణం చేయించుకుని నన్ను కట్టిపడేసింది. తనున్న పరిస్థితుల్లో తనను కాపాడుకోవడం కోసం మీ గురించి కానీ భాస్కర్ గురించి కానీ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు రవి. అందుకే నా కూతురు బ్రతికే ఉందేమో అని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాను. తను పూర్తిగా కోలుకోవడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాతనే ఆది గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. అది కూడా తనకు తెలియకుండా. ఎందుకంటే ఒకవేళ ఆది దొరకకపోతే తను మళ్ళీ డిప్రెషన్లో వెళ్ళిపోతుందనే భయం అంటారు బాధగా. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చిన ఆద్విక్, కళ్యాణి గారు, అన్విక ఈ మాటలు వింటూ ఉంటారు. వీళ్ళ మాటలు విన్న కళ్యాణి గారు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.